ఆయన ప్రసన్నతను మనం అనుభవించే స్థలానికి మనం వస్తున్నాం. కాబట్టి ఎవరిని చూడాలి అని అంటే దేవుని చూడాలి, మనుషుల్ని కాదు. ఇది రెండోది. మూడోది కీర్తన గ్రంథము 93:5 నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు యెహోవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరములకు అనుకూలము. దేవుని యొక్క మందిరం అంట దేనితో అలంకరింపబడింది అని అంటే పరిశుద్ధతతో. దేనితో అలంకరింపబడిందండి? పరిశుద్ధతతో. ఇప్పుడు ఎప్పుడైతే నీ బిడ్డల్ని నువ్వు దేవుని మందిరానికి తీసుకొస్తావు, ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే చిన్ననాటి నుంచే నీ బిడ్డల్ని దేవుని మందిరానికి నువ్వు అలవాటు చేస్తూ దేవుని మందిరంలోకి నువ్వు నడిపిస్తావో, అందుకే వాక్యం ఏం చెప్తుంది, బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పు, అప్పుడు పెద్దవాడు అయినప్పుడు దాని నుంచి తొలగిపోడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి నీ బిడ్డలను తీసుకురావడం నువ్వు ప్రారంభిస్తావో, ఏ పరిశుద్ధతతో అయితే దేవుని మందిరం అలంకరింపబడిందో ఆ అలంకరణ నీ బిడ్డల మీద కూడా వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈరోజు బయట పరిస్థితులు అన్ని చాలా వర్స్ట్ గా తయారైపోతున్నాయి. ఈరోజు అపరిశుద్ధమైన ఈ ఎన్విరాన్మెంట్ లో నీ బిడ్డలు పరిశుద్ధంగా బ్రతకాలంటే నువ్వు ఎక్కడికి నడిపించాలి బిడ్డల్ని? చిన్ననాటి నుంచి మనం దేవుని సన్నిధికి కొంతమంది ఉంటారు పేరెంట్స్, వారి బిడ్డల్ని ఇంటి దగ్గర టీవీలకు వదిలేసి దేవుని సన్నిధికి వెళ్లే తల్లిదండ్రులు ఎంతో మంది క్రైస్తవులు. జాగ్రత్త. ఎందుకనంటే భవిష్యత్తులో ఏమవుతుంది తెలుసా? వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. ఏమనంటే బిడ్డ మాట వినట్లేదు. చాలా అండి, అది అనుభవించొద్దు ఎవరు. అందుకే చిన్ననాటి నుండే బిడ్డల్ని మందిరానికి నడిపించండి. వారు పెద్దయినాక మాట వింటారు, పరిశుద్ధత కలిగి జీవిస్తారు. మీ భయము కంటే దేవుని భయం ఎక్కువ. ఎందుకనంటే మీరు ఉన్నా లేకపోయినా దేవుని భయం వారిలో ఉంటే ఎక్కడున్నా పరిశుద్ధంగా బ్రతుకుతారు. ఎక్కడున్నా పరిశుద్ధంగా వారు తమ పరిశుద్ధతను కాపాడుకోగలుగుతారండి. బిడ్డల్ని ఎక్కడికి నడిపించాలి? దేవుని మందిరంలో ఏముందంట? పరిశుద్ధత. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి నీ బిడ్డలను అలవాటు చేస్తావో ఆ పరిశుద్ధత వారు కూడా అలంకరింపబడతారు. అందుకే ఎప్పుడు కూడా ప్రార్థించండి. సరి అయిన మందిరానికి వెళ్ళడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. అడగండి, ప్రభువా సరి అయిన రీతిలో నీ పరిశుద్ధత ఎక్కడుందో, నీ పరిశుద్ధత కలిగిన మందిరం ఎక్కడుందో అక్కడికి నన్ను నడిపించు ప్రభువా. నన్ను అక్కడ లోతుగా నాటు ప్రభువా. సరి అయిన త్రోవలో నన్ను నా కుటుంబాన్ని నడిపించు ప్రభువా అని ప్రార్థించవలసిన బాధ్యత నీది. నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి జవాబిచ్చే బాధ్యత ఎవరిది? ఆయనది. అర్థమవుతుందండి? జాగ్రత్త. ఎందుకని పరిస్థితులు మారిపోతున్నాయి. భ్రష్టత్వము సంభవించే దినాల్లోనికి వెళ్ళిపోతున్నాం, రాకడ దినాల్లోనికి వెళ్ళిపోతున్నాం. సొదొమ గొమొర్రా పట్టణము లాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మన కళ్ళ ఎదుట. బిడ్డలు పాడైపోవద్దు, బిడ్డల జీవితాలు పాడైపోవద్దు అనుకుంటే మందిరానికి నడిపించండి. చిన్ననాటి నుంచి నీ బిడ్డలకి ఏం చేయాలి? మందిరానికి నడిపించడం నేర్చుకోండి. ఎందుకని మందిరంలో ఏముందంటే పరిశుద్ధత. 4 చూస్తాం. దేవుని మందిరంలో ఏముందంటే కీర్తన గ్రంథం 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలో నీవు వారికి త్రాగించుచున్నావు. అంటే దేవుని మందిరంలో ఏముందనంటే 4ది దేవుని మందిరంలో సమృద్ధి. దేవుని మందిరంలో ఏముందండి? సమృద్ధి ఉంది. వాక్యము అనే సమృద్ధి, సహవాసం అనే సమృద్ధి. ఇంకా చూడండి, దేవుని మందిరములో ఆ ఉన్న సమృద్ధిని మనం ఏం చేయాలంటే అనుభవించాలి. ఇందాక చెప్పాను కదా, దేవుని మందిరానికి వస్తారు అలానే వెళ్ళిపోతారు. నేను ఒక మాట చెప్తాను, అంతమంది వస్తున్నారు కదా, మరి ఎందుకు అందరి జీవితాలు బాగుపడట్లేదు? ఎందుకని కొంతమంది జీవితాలు ఎందుకు ఎక్కడ వేసిన గొంగలు అట్లానే ఉండిపోద్ది? ఎందుకనంటే బలమైన వాక్యము, దేవుడు సమృద్ధి అయిన వాక్యాన్ని విడుదల చేసినప్పుడు ఏం చేయాలండి? దాన్ని హృదయం అనే పలక మీద రాసుకొని నెమరు వేసుకొని దాన్ని అనుసరించడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకే ప్రార్థించాలి. ఇదేముండదు. దేవుని సన్నిధికి వస్తారు, కూర్చుంటారు, ఏం వాక్యం వినరు. కొంతమంది వాక్యం బలంగా దేవుడు వాక్యం చెప్తా ఉంటే నిద్రపోయేవారు ఎంతమంది లేరు? మరి సమృద్ధిని ఎలా అనుభవిస్తామండి? ఈరోజు క్రైస్తవులంగా పేరు పెట్టుకున్నాం, ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం, ఎందుకని ఇంకా జీవితంలో మార్పు లేదంటే ఎట్లాంటి వాళ్ళమో తెలుసా? మనం ట్యాప్ తిప్పాము అనుకోండి, వాటర్ వస్తా ఉంటే బిందె మీద మనం ప్లేట్ పెట్టేస్తే బిందె నిండుతుందా అండి? డయాబెటీస్ గురించి చదువుతున్నప్పుడు ఒక మాట చదివాను, ఏంటంటే స్టార్వేషన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ప్లెంటీ. అంటే గ్లూకోజ్ ఉంటది, చాలా ఉంటది, కానీ అయినా కూడా దేహం వాడుకోవడానికి అక్కడ ఏం పని చేయట్లేదు, ఇన్సులిన్ అనేది పని చేయట్లేదు. ఉంది చాలా సమృద్ధి అని కొన్నిసార్లు చూడండి, సమృద్ధిగా ఉంటది వాక్యం, అయినా కూడా ఎందుకు బతుకులు బాగా వాడట్లేదు అంటే యు ఆర్ నాట్ అలౌవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు పెనిట్రేట్ ఇన్ టు యువర్ లైఫ్. అంటే నీ జీవితంలోనికి ఆ వాక్యం చొచ్చుకుపోవడానికి, నీ హృదయంలోనికి ఆ వాక్యం చొచ్చుకుపోవడానికి నువ్వు అనుమతించట్లేదు కదా. ఈ వాక్యం వింటున్న వారు జాగ్రత్తగా ఒకవేళ ఇప్పటిదాకా వాక్యాన్ని అశ్రద్ధగా కనుక మీరు తీసుకొని ఉంటే దయచేసి ఇప్పటికైనా మారండి. దేవుని సన్నిధిలో ఏముందంటే సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి అయిన జీవాన్ని మనం ఏం చేయాలి?
అది చూడండి, నీ ఆనంద ప్రవాహంలోని వారికి త్రాగించుచున్నావు. ఇంత సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తా ఉంటే ఇంకా జీవితాలు బాగుపడకుండా దేవుడు అద్భుత కార్యాలు చేసేయాలి, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేయాలి. వాక్యం వినకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యం హృదయంలో దాచకుండా దేవుడు అద్భుత కార్యాలు చేసేయాలంటే దేవుడు చెయ్యడు. విధేయత ఎక్కడ ప్రారంభం? దేవుని మాట విని వణుకుచున్న వారిని దేవుడు దృష్టిస్తాడంటండి. ఆయన వాక్యం ఎవరైతే హృదయంలో దాచుకుంటారో మెండుగా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఆయన వాక్యం హృదయంలో దాచుకుంటే ప్రార్థన ఎలా చేయాలో అర్థమవుతుంది, ఏం అడగాలో అర్థమవుతుంది, దేవునికి ఇష్టానుసారంగా ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. మీరు ఉన్న చోట పరిశుద్ధాత్ములు కార్యం జరుగుతాయండి. అంటే నీ హృదయంలో వాక్యమనే నీటితో త్రాగితే దేవుడు ఇస్తున్నప్పుడు దానిని త్రాగి హృదయంలో దాచుకుంటే పరిశుద్ధాత్మ కార్యాలు, జీవకరమైన కార్యాలు గంభీరంగా ఆ ప్రాంతంలో దేవుడు చేస్తాడు. అందుకే కుమార్ చెప్తాను, టేక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ సీరియస్లీ. మీరు ఏది సీరియస్ గా తీసుకున్నా తీసుకోకపోయినా ఒక్క ఆత్మీయ జీవితాన్ని మీరు సీరియస్ గా తీసుకుంటే ఆ ఒక్క డెసిషన్ అన్ని మార్చేస్తుంది అండి జీవితం. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను ఏది పెద్ద సీరియస్ గా తీసుకునేదాన్ని కాదు, కానీ మై రిలేషన్షిప్ వెతుకు దేవునితో నా సహవాసం మాత్రం చాలా నేను సీరియస్ గా తీసుకుంటాను. నేను అనుకుంటాను ఇప్పుడు దేవుడు నా జీవితాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. దేవుడు తీసుకుంటాడండి. దేవుని చేతులకి మీ జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు మీ జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటాడు. కావాలా? అద్భుతంగా దేవుడు వాడుకోగలడు. అద్భుతంగా నీ జీవితం దేవుని సన్నిధిలో ఆయన నెరవేర్చుకుంటాడండి నీ చేతిని ఆయన చేతికి ఇట్లా అప్పగించుకుంటే. టేక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ సీరియస్లీ. ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తున్నా, వాక్యము, ప్రార్థన, స్పిరిచువల్ ఆత్మీయ జీవితం సీరియస్ గా తీసుకోండి. ఇంతకు మించి ఇంకా నేనేం చెప్పాను, అదొక్కటిని మీరు సీరియస్ తీసుకో, అన్ని మారిపోతాయి జీవితం. అన్ని ప్రాంతంలో దేవుడు మార్పును తీసుకొస్తాడు. హల్లెలూయా. అంటే నాలుగోది ఏముంది? దేవుని మందిరంలో సమృద్ధి. దయచేసి అంటే ఒక ట్యాప్ మనం తిప్పినప్పుడు వస్తున్నప్పుడు వాటర్ వస్తున్నప్పుడు ప్లేట్ పెట్టుకోవద్దు, పైన నింపబడండి వాక్యం చేత. అప్పుడు కార్యాలు మీరు చూడగలుగుతారు. ఆ సమృద్ధిని మీరు అనే ఒక థియరిటికల్ గా ఏదో చదివేమన్నట్టు కాదు, అది మీ యొక్క అనుభవంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఐదోది ఏంటంటే కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చదివితే మన ప్రార్థన అంట దేవుడు ఆయన ఆలయంలో ఆలకిస్తాడంట. ఆయన ఆలయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మన ప్రార్థనలో ఆలకిస్తాడు. 22వ కీర్తన 4వ వచనం చదివితే ఆయన అంటే తృణీకరించే దేవుడు కాదంటండి. 22వ అధ్యాయము 4వ వచనం చదివితే బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే వాక్యం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఆయన ప్రేమ ఏంటో. చూడండి ఆయన ఎంత సెన్సిటివ్ అని అంటే 84వ కీర్తన 3వ వచనం చదివితే అక్కడ ఏమన్నా రాయబడిందంటే, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవలకు గూటి స్థలము దొరికెను. అంటే చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే కనీసం పిచ్చుకలకు కూడా ఆయన బలిపీఠం వద్ద స్థలం ఇస్తాడండి ఆయన. అలాంటిది రక్తం ఇచ్చి కొన్న నీవు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే ప్రార్థన ఆలకించడా? ఆయన స్వరూపంలో చేసుకున్న నీవు తృణీకరించాడు. ఆయన మందిరానికి వచ్చి నీ బాధలో దుఃఖములో ఆయన సన్నిధిని నువ్వు గనక కుమ్మరించగలిగి, నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించగలిగితే ఆయన నిన్ను త్రోసివేయడు. ఆయన నిన్ను త్రోసివేయడు. ఈ కులము, ఈ మతము, లేకపోతే ఈ ప్రాంతం ఏమి చూడాలండి దేవుడు. ఆయన నా ప్రార్థన వింటాడు అని ఒక్క విశ్వాసముతో ఆయన సన్నిధికి వచ్చి నువ్వు నీ యొక్క హృదయం ఆయన సన్నిధిలో కృమ్మరించుకోగలిగితే ఎక్కటే మాట అని తృణీకరించదంట. హల్లెలూయా. ఆయన ఏం చేయడు? తృణీకరించాడు, చేర్చుకుంటాడు, సహాయం చేస్తాడు, జవాబును అనుగ్రహిస్తాడు. ఆరోదిగా చూస్తే ఇంకా ఆయన సన్నిధిలో ఏముందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడిండెను. యోవాషు అనే ఒక చిన్న వాడినంట ఏం చేశారు వీళ్ళు? దాచారు. ఎక్కడ? దేవుని యొక్క మందిరములో. ఎవరి దగ్గర నుంచి అండి? అతల్య. 10వ వచనం చదువుదాం చూడండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశీలందరినీ హతం చేసి, అతల్య ఈమె బారి నుంచి అంట యోవాషుని కాపాడడానికంట వీరు తీసుకెళ్లి ఏం చేస్తారండి? దేవుని మందిరములో ఆ బిడ్డని దాచిపెట్టినప్పుడు 6 సంవత్సరాలు సురక్షితంగా బిడ్డ ఎదిగాడు అక్కడ. అంటే చూడండి దేవుని మందిరంలో మనకేముంది? సంరక్షణ, రక్షణ ఉంది. మనం ఏం చేయబడుతున్నాం? దేవుని సన్నిధిలో రక్షింపబడుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఏముంది? రక్షణ ఉంది. ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం మనం? 6 విషయాలు నేర్చుకున్నాం కదా. ఒకటిది దేవుని సన్నిధిలో విశ్రాంతి, తద్వారా స్థుతి చేయగలుగుతాం. అలానే దేవుని మందిరంలో ఏముంది అని అంటే ఆయన సన్నిధి మనం అనుభవించగలుగుతాం దేవుని మందిరంలో. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఈ విషయంలో గుర్తుపై ఏ మందిరం పడితే ఆ మందిరం కాదు. దేవుని అడగండి, ప్రార్థించండి, ప్రభా సరి అయిన మందిరం, పరిశుద్ధత కలిగిన మందిరం, నీ సన్నిధి ఉన్న మందిరానికి నన్ను నడిపించు ప్రభా అని ప్రార్థించవలసిన బాధ్యత మీది. 4వది ఆయన మందిరంలో ఏముందంటే సమృద్ధి ఉంది. తర్వాత 5 ఆయన మందిరంలో మనం చేయబడుతున్న ప్రార్థనకే సొలొమోను భక్తుడు కూడా ప్రార్థిస్తారు, ప్రభా నీ ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రార్థించినప్పుడు వారి దోషాలని పరిహరించి వారి పాపాలని కడిగివేసి వారు చేసే ప్రార్థన మీరు ఆలకించి వారికి జవాబుని ప్రభా అని మందిరంలో ప్రార్థిస్తాడండి. ఈ మందిర ప్రతిష్ఠిత అప్పుడు
సొలొమోను ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు మందిరంలో ప్రార్థిస్తాడు. ఎవరు? సొలొమోను. ఆరోది మందిరంలో ఏముంది అని అంటే రక్షణ, సంరక్షణ ఉంది. మందిరమును విడిచిపెట్టొద్దు. ఈ రోజు చాలా మంది నాకు దేవుడు అది చేయలేదు, లేకపోతే నాకు ఇది కోపంతో దేవుని మందిరాన్ని ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. ప్రార్థనలు విడిచిపెట్టేస్తారు, సహవాసాన్ని విడిచిపెట్టేస్తారు. చూడండి, ఆత్మీయ సహవాసం విడిచిపెట్టిన దీనా జీవితం ఎంత అధ్వానంగా తయారైపోయిందో మనకి తెలుసు కదండి. ఎలాంటి స్థితికి దారి తీసిందో మనకు తెలుసు కదా. అందుకే యెహోవాను విడిచి వేరొకరు అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి, కానీ శ్రమలేమి తగ్గవు. నీ శ్రమలో సహాయం కావాలంటే దేవుని మందిరానికి వచ్చి అక్కడ నువ్వు ప్రార్థించి విడవకుండా నమ్మకముగా దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, అయ్యా నేను విడువనయ్యా నీ మందిరాన్ని. ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు చూడండి, నయోమి బెత్లెహేమ్ అనే సమృద్ధి గల ప్రాంతం ఆమె విడిచిపెట్టినప్పుడు ఆమె కరువులోనికి వెళ్ళిపోయింది. కానీ రోజు ఏ కారణాన్ని బట్టి దేవుని మందిరాన్ని వెళ్ళడం మానేశారండి? ఒకవేళ అలాంటి వారు ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. ఏ కారణాన్ని బట్టి దేవుడు మందిరానికి వెళ్ళడం మానేసి ఈ రోజే, ప్రభువా నీ మందిరంలో నా సమృద్ధిని అనుభవించే అనుభవంలోనికి నన్ను నడిపించవా? ఎంత గొప్ప ధన్యత ఇచ్చావు. కోరాహు ఆ రోజు దేవా నీ మందిరం యొక్క విలువను గ్రహించలేదు, అవిధేయుడైపోయాడు, నశించిపోయాడు. కానీ కోరాహు కుమారులు దేవుని యొక్క మందిర విలువను గ్రహించుకొని దేవునితో అభిషక్తులతో ఉన్నప్పుడు వారి జీవితాలు అద్భుతంగా శాపం నుంచి విడుదల వారు పొందుకోగలిగారు. గొప్ప కృపను వారు అనుభవించగలిగారు కదా. నా జీవితంలో కూడా ఇప్పటి వరకు ఆ మందిరం యొక్క విలువ నేను గ్రహించట్లేదు, కానీ ఈ రోజు నీ మందిరాన్ని విడిచిపెట్టనయ్యా అని ఒక్క మాట దేవుని సన్నిధి తీర్మానం చేసుకో మరలా దేవుని సన్నిధికి రాగలిగితే ఒక మాట చెప్పనా అండి, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. చేతులు చాపి తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాడు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, అందుకే ఒక మాట చెప్తున్నాను, దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. రెండోది, దేవుని మందిరానికి వ్యతిరేకంగా నిలబడద్దు. కొంతమంది ఉంటారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసే వాళ్ళు. కొంతమంది అయితే దేవుని సేవకులకి, దేవుని అభిషక్తులైన సేవకులకి, మందిరానికి వ్యతిరేకంగా నిలబడి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారు. చూసాం కదండి ఇందాకే, వ్యతిరేకంగా నిలబడిన ఆ కోరాహు, అబీరాము, దాతాను వారి జీవితం ఎలాగా ఎండ్ అయిపోయిందో మనము చూస్తున్నాం. కాబట్టి అలాంటి గుంపులో ఉండొద్దు అని ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. రెండవది, ఇంకా ఎవరు ధన్యులు అని అంటే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము మొదట మనం 12వ వచనం చదువుదాం. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మికించువారు ధన్యులు. ఈ మాట తర్వాత ఏమన్నాడు అంటున్నాడు 5వ వచనంలో, నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు. ఈ రెండు మాటలు మనం ధ్యానిద్దాము, అంటే ఒకే మాటలో ధ్యానిద్దాం. చూడండి, ఫస్ట్ నీ యందు నమ్మికించువారు ధన్యులు, నమ్మిక ఇంచువారు ధన్యులు. రెండోది ఏమంటున్నాడు, నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు. అసలు మనం బలం ఎలా పొందుకోగలుగుతాం? బలం ఎవరిదండి? బలము దేవునిది. బలం ఎవరి నుంచి వస్తుంది? దేవుని నుంచి. అపవాదం నుంచి కూడా బలం వస్తుంది, కానీ అది మంచిది కాదు మనకి. కానీ దేవుని నుంచి వచ్చే బలము అది శూర కార్యాలు చేపిస్తుంది మన చేత. హల్లెలూయా. అపవాదం నుంచి వచ్చే బలమేమో దేనికి పనికిరాని కార్యాలు అయితే, దేవుని నుంచి వచ్చే బలము దేవునికి మహిమకరమైన కార్యాలు మన జీవితాల ద్వారా జరిగిస్తుంది. ఇప్పుడు బలము ఎలా వస్తుంది మనకి అని అంటే, కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే, దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అని రాయబడింది. ఎంత అద్భుతమైన మాట కదండి. ఆ మాట చదివినప్పుడు నేను ప్రభా చాలా థ్యాంక్ యూ ప్రభా అనుకుంటాను. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుందండి? దేవుడే బలము ఇవ్వాలని ఆయన నియమించి ఉన్నాడు, దాన్ని ఎవరు ఆపగలరు? పౌలు భక్తుడు అంటాడు, నా బలహీనతలో నేను ఆనందిస్తాను అంటాడు. ఈ మాట చదివినప్పుడు ఇంకా ధైర్యం వస్తుంది కదా. ఆ బలము ఆయన నుంచి వస్తున్నప్పుడు ఇంకెందుకండి మనకి భయము? అయితే ఈ బలము మనం ఎలా పొందుకోగలం? బలం దేవుని నుంచి వస్తుంది, బలము కలుగా ఆయన నియమించున్నారు. అయితే ఆ బలాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాము అని అంటే, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదివితే ఏమన్నా, దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులను రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందిన. బలం ఎలా వస్తుందంట? విశ్వసించుట ద్వారా దేవుడిది చేయగలడు అని రూఢిగా నమ్మాడంట. దాని ద్వారా ఏమైంది? బలాన్ని పొందగలిగాడు. బలం ఎలా వస్తుంది? విశ్వాసం. ఒకటి మనం ఇక్కడ ఏం చదివాం? నీ యందు నమ్మికించేవారు ధన్యులు. ఒకటేంటి? నీ మందిరంలో నివసించేవారు ధన్యులు. రెండవది, ప్రభువా నీ యందు నమ్మికించువారు, నిన్ను నమ్మేవారు ధన్యులు. ధైర్యంగా చెప్పాలండి, నేను ఎవరైనా నమ్ముతున్నా? ఆయన్ని, నా యేసుని నేను నమ్ముతున్నానని ధైర్యంగా చెప్పండి. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది, యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. మీరు ఆశీర్వదింపబడిన వారు, మీరు ధన్యులు అని చెప్తుంది. ఎవరిని నమ్మితే? దేవుణ్ణి నమ్మితే. ఇప్పుడు ఆ దేవుణ్ణి నమ్ముట ద్వారా ఏమొస్తుందంట? బలము. హల్లెలూయా. మనకేం కలుగుతుందంటండి? బలము కలుగుతుంది. రెండవది, ఆ దేవుణ్ణి విశ్వసించుట ద్వారా ఏం జరుగుతుందంట? రోమపత్రిక 3వ అధ్యాయము 26 లాస్ట్ చదువుతాం. చూడండి, తాను నీతిమంతులను యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడైనాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటండి? ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారిని అంటే నీతిమంతులుగా తీర్చుతాడంటే. ఇప్పుడు దేవుని యందు నమ్మికించడం ఎందుకు ధన్యులం అవుతున్నామనంటే, ఒకటి, మనము బలం పొందుకోగలుగుతున్నాం.
తద్వారా దేవుని కొరకు మహిమకరమైన కార్యాలు చేయడానికి. రెండవది, మనం ఎందుకు ధన్యులం అవుతున్నామనంటే మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతుడు మాత్రమే పరలోకానికి అడుగు పెట్టగలుగుతాడండి. ఆ నీతి కూడా ఎవరి దానికంటే, పరిచయుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే ఎక్కువ అవ్వాలంట. కానీ అది ఇంపాసిబుల్ అయినప్పటికీ క్రీస్తు యేసునందు మనం ఉంచే విశ్వాసము ద్వారా మనం ఏం చేయగలుగుతున్నామంటండి? ఆ విశ్వాసము ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఈరోజు ఆ ధన్యతను గమనిస్తున్నామా? ప్రభువా, నీ మందిరమును బట్టి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలని చెప్పగలుగుతున్నామండి. రెండోది, ప్రభువా, నీ అందరి ఈ విశ్వాసము ద్వారా నేను ఎంతో ధన్యురాలని ప్రభువా, నిన్ను నమ్మినందుకు కానీ గ్రహిస్తున్నామా? గ్రహించండి. ఈరోజు గ్రహింపు రావాలని చెప్తున్నాను. వి ఆర్ బ్లెస్డ్. మనం ఆశీర్దింపబడిన వారు, మనం ధన్యులము ఆయన్ను బట్టి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఎవరండి? బలహీనుడు. మొదటిదేంటి? మృతతుల్యమైన దేహము కలిగి ఉన్నాడు. అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాంకి దేవుడు ఏం చేస్తాడంట? వాగ్దానం చేశాడంట. వాగ్దానం చేసినప్పుడు 2 రెస్పాన్సెస్ రావచ్చు. ఒకటి, ఆయన చేయలేడండి, ఈ వాగ్దానం నెరవేరదు అని చెప్పేసి అవిశ్వాసముతో వదిలేయడం ఒకటైతే, రెండోది ఆయన చేయగలడు అని నమ్మగలగడం. ఇప్పుడు ఎవరు ధన్యులవుతారు? బలహీనమైన వ్యక్తి దేవుని విశ్వాసం ఉంచితే ఆ వ్యక్తి ధన్యుడవుతాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది వాక్యం అంటే. చూడండి, ఇంకా నేర్చుకుందాం కొన్ని విషయాలు. ఇప్పుడు అబ్రహాము బలహీనుడే, మృతతుల్యమైన, అంటే ఆ వాగ్దానానికి అతడు అర్హుడు కాదు. అయినప్పటికీ కూడా దేవుడు తన కృపను బట్టి 4వ అధ్యాయంలో కూడా చదువుతాం చూడండి, 16వ వచనం చదివితే, వాగ్దానం దేని బట్టి అంట? కృపను అనుసరించినది. హల్లెలూయా. కృపను అనుసరించినదై ఉండడానికి విశ్వాసమూలమైనది ఆయన. విశ్వాసము. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? కృపను బట్టి ఆ వాగ్దానాన్ని చేస్తే అబ్రహాం ఏం చేస్తున్నాడండి? వాగ్దానాన్ని నమ్ముతున్నాడు. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి 19వ వచనం ఒకసారి చదివితే అక్కడ ఏమన్నా రాయబడింది? మరియు అతడు విశ్వాసముందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు, శారాగర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించాడు. అంటే ప్రభువా, మాకైతే బలహీనతలు ఉన్నాయి, నేను బలహీనుడనే ప్రభువా, నిజానికి నేను అర్హుడని కాను ప్రభువా, ఇంత గొప్ప వాగ్దానానికి నాలో అర్హత లేదు ప్రభువా అని అతని బలహీనతను బట్టి అయితే ఇది సాధ్యము కాదు అని ఆలోచించుకుంటున్నాడు. కానీ దేవుని మహిమపరిచి, దేవా నీ శక్తిని బట్టి, అవిశ్వాసం వల్ల సందేహించట్లేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాగ్దానం పొందుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు? తన బలహీనతను బట్టి అయితే ఇది అవ్వదు అని అనుకుంటున్నాడు, కానీ దేవునికి ఇది సాధ్యమే అని మాత్రం నమ్ముతున్నాడు. దేవునికి ఇది సాధ్యమే అని నమ్ముతున్నాడు. అందుకే వాగ్దానం పొందుకున్నప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉండదు తెలుసా? ఫస్ట్ది, అబ్రహాం ఏం చేస్తున్నాడండి? అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాన్ని సందేహించట్లేదు. ఒక వాగ్దానాన్ని దేవుడి నుంచి పొందుకున్నావా? ఇప్పుడు చూడండి, వాక్యం చెప్తుంది, నమ్మికించువాడు ధన్యుడు. అబ్రహాం ఎవరు? బలహీనుడు. అయినా కూడా ఎందుకు ధన్యుడయ్యాడంటే ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. ఆ వాగ్దానం ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? సందేహించట్లేదంట. అందుకే ఫస్ట్ ఏంటి అని అంటే, డు నాట్ వేవర్ త్రూ అన్బిలీఫ్ రిగార్డింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలకు సంబంధించి సందేహించొద్దు. దేవుడు ఒక వాగ్దానం చేస్తారంటే ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, పరిస్థితులు ఏమైనా కూడా, అసాధ్యమైనా కూడా దేవుడు నెరవేరుస్తాడని మీరు ఏం చేయాలి? నమ్మగలగాలి. అదొకటి. రెండోది ఏం చేస్తాడు? దేవుని మహిమ. గివ్ గ్లోరీ టు గాడ్. When you receive a promise from God, second thing that you need to do is to give glory to God. దేవునికి ఏం చేయాలంట? మనం మహిమ చెల్లించాలి. అది నేర్చుకోవాలి మనం. అర్థమవుతుందా? మూడవది, ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని ఏం చేశాడంటే అబ్రహాము నమ్మాడు. బిలీవ్ దట్ గాడ్ హెస్ పవర్ టు డూ వాట్ హీ హ్యాడ్ ప్రామిస్డ్. హల్లెలూయా. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది నెరవేర్చడానికి, ఎన్ని అడ్డునున్నా, నాలో ఈ బలహీనత ఉన్నా ఆయన నెరవేర్చడానికి సమర్థుడని నమ్ముతావు కదా. ఎవరైతే ఆ నమ్మిక ఉంచుతారో వారు ధన్యులని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. మొదటిది ఏం చేయదు? సందేహించకుండా మనం ఏం చేయాలి? దేవుణ్ణి, అంటే ఈ వాగ్దానం ఎవరిని బట్టి నెరవేర్చబడుతుంది? దేవుని శక్తిని బట్టి, మనుషుల్ని బట్టి కాదు. మనం చేయాల్సిన ఒకటి, నమ్మగలగాలి. ఆయన శక్తిని బట్టి ఆయన ఏం చేస్తాడు? ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనం మొదటి చదివాం కదా, సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదివితే కోరాహు, దాతాన్, అబీరాములు ఏం చేస్తారండి? దేవుడు వాగ్దానం ఇస్తే అంట ఆ వాగ్దానం గురించి ఎలా మాట్లాడుతున్నారు చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 13వ వచనం. అయితే వారు మేము రాము. వాళ్ళు ఏమంటున్నారు? దాతాను, అబీరాములు ఏమంటున్నారు చూడండి. అయితే వారు మేము రాము, ఈ అరణ్యములు మమ్మును చంపవాలనని పాలుతెనలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చేట చాలానట్టు మా మీద ప్రభుత్వం చేయటకు నీకు అధికారము కావాలేనా? యాక్చువల్లీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మానిసత్వంలో నుండి, విసిగిపోయిన పరిస్థితి నుండి దేవుడు వారిని విడిపిస్తే వాళ్ళు ఏమంటున్నారు? పాలు తేనెలు ప్రవహించు దేశం నుండి మమ్మల్ని తీసుకొని వచ్చినా చాలదన్నట్లుగా ఇప్పుడు మేము ప్రభుత్వం చేస్తున్నావా? అంటే దేవుడు ఇవ్వబోతున్న ఆ వాగ్దానాన్ని మీరు ఎంత తక్కువగా చేసి చూస్తున్నారు చూడండి. అంటే విడిచి వచ్చిందంటే బాగుందంట. వెళ్లేదానికంటే వాళ్ళకి ఏది బాగుంది? పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదంటే ఐగుప్తు దేశం. వాళ్ళకి పాలు తేనెలు దేవుడిస్తున్న వాగ్దానము కంటే వారు విడిచి వచ్చిన దానికి ఏం వాల్యూ ఇస్తున్నారు వాళ్ళు?
అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాగ్దానాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, సందేహిస్తున్నారు, అవమానపరుస్తున్నారు వారి అవిధేయత ద్వారా వాగ్దానాన్ని అని వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇంకా అభిషిక్తులైన సేవకులు కూడా వారు విరోధముగా మాట్లాడుతున్నారు. చూడండి, అందుకే యూదా పత్రికలో ఒక మాట రాయబడింది, మికాయేల్ అంట దేవదూత కనీసం అపవాదికి కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి అతనంతా వెనకడుగు వేసి అంటాడు, దేవుడు నిన్ను గద్దించిన కాక అని ఒక మాట. మనమైతే ఏం చేస్తాం తెలుసా, ఏదన్నా తప్పు జరిగితే ఎన్ని మాట్లాడేయాలో అన్ని మాట్లాడేస్తాం కదా, అట్లా ఉండకూడదండి. ఎందుకంటే వాక్యానుసారంగా మనం చూస్తే చూడండి, మనము అభిషక్తులైన సేవకులు కూడా వారు వ్యతిరేకంగా నిలబడడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయట్లేదు. అలా ఉండకూడదు. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాగ్దానాన్ని వారు ఏమాత్రం గౌరవించట్లేదు, సందేహిస్తున్నారు. రెండోది, మనం యేసుక్రీస్తు ప్రభువారిని కూడా చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక వాగ్దానం చేస్తారు. అంటే మెస్సియాగా వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారి ప్రజలందరూ ఏమనుకున్నారంటే, ఈ వాగ్దానం ఎలా నెరవేరాలి, ఈ రోమా సామ్రాజ్యం నుంచి ఆయన మమ్మల్ని విడిపించాలి, ఈ బాధల నుంచి విడిపించాలి, ఆయన ఒక రాజుగా కత్తి పట్టుకొని గుర్రం మీద రావాలి అని వాళ్ళు అనుకున్నారు. కానీ దానికి ఆపోజిట్ గా యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. అంటే వాగ్దానము వారు అనుకున్నట్లుగా జరగలేదండి, కానీ వాగ్దానం నెరవేరిందా లేదా, వాగ్దానం నెరవేరింది. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. వాగ్దానము వారు అనుకున్నట్లుగా జరగలేదు, కానీ వాగ్దానం నెరవేరింది. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, ఆయన రక్షకుడిగా వచ్చాడు, ఆయన చెప్పినట్లుగా చేసి లోకం నుంచి ఆయన వెళ్ళిపోయారు. మొన్న రీసెంట్ గా జరిగిన పరిస్థితి మన అందరికి తెలుసు కదా, సహోదరులు, మన ప్రియమైన సహోదరులు ప్రభువును నిద్రించారు, ప్రవీణ్ సహోదరులు. అయితే ఒక వీడియో చూస్తున్నాను, అందులో కింద కామెంట్స్ లో ఒక ఆయన రాస్తూ అంటున్నాడు, రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడుతాను తన దూతల ద్వారా నీకు ఆజ్ఞాపించాడు కదా, మరి ఆ వాగ్దానం నెరవేరినట్టే కదా అని ఒకరు రాశారు. ఇంకొకరు ఏమని రాశారంటే, మీ దేవుడు రక్షకుడు అని చెప్తారు కదా, మరి రక్షించలేదు కదా, అదే అబద్ధం అని ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా అని. అది ఎంత మూర్ఖత్వం అనిపించింది అంటే, చూడండి, దేవుడు ఒక వాగ్దానం చేస్తే వాగ్దానము నెరవేరుస్తాడు. అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు, అవునా కదా? ఇశ్రాయేల్ జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఆయన చేసిన వాగ్దానమును అవిధేయులైన వారు రాలిపోయారు, కానీ దేవుడు నెరవేర్చుకున్నాడు. మూడోది, ఆయన యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తానన్నా రక్షించాడా లేదా, రక్షించాడు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడతాడనేది ప్రతి ఒక్కరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. ఏదో ఒక సమయంలో లోకాన్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తామండి, వెళ్ళిపోతాము. కానీ ఆ సమయంలో వెళ్ళవలసిన సమయం వరకు దేవుడు ఏం చేస్తాడండి, మనల్ని కంటి పాపలాగా మరణం తప్పించుట యెహోవా వశం అని రాయబడింది. ఒకటి చూడండి, అపవాది ఎవరిని మృంగేద్దామని తిరుగుతూ ఉంటాడు. అందుకే మనం ఎప్పుడు పరిశుద్ధుల కొరకు ఏం చేయాలంటే ప్రార్థనలు చేయాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను కాపాడుతాను, కంటికి రెప్పలా కాపాడుతాను. ఎప్పటి వరకు, ఆయన ఈ లోకంలో నుంచి ఒక వ్యక్తిని తీసుకునేంత వరకు కూడా ఏ అపవాది శక్తి కావచ్చు, శత్రువు కావచ్చు, కనీసం వెంట్రుకు కూడా తాకకుండా ఆయన కాపాడుకుంటాడండి. హల్లెలూయా. ఆయన నెరవేర్చాడా ఆ వాగ్దానాన్ని, నీ రాకపోకలేదు నేను కాపాడటానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాను. ఖచ్చితంగా ప్రవీణ్ గారి జీవితంలో దేవుడు నెరవేర్చాడు అని చెప్తాను. ఎందుకని, దేవుడు అక్కడ ఆయనకి ముగింపు పెట్టాడు ఆ సమయం వరకు. కాబట్టి ఆయన జీవితంలో మీరు అడగండి, మరణ అంచులోనికి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో అని చెప్పగలరు. ఆయనే కదా, అందరూ దేవుని బిడ్డలు చెప్పగలుగుతారు, మరణపు అంచుల్లోంచి దేవుడు నన్ను విడిపించాడు. ఎందుకని, ఇంకా ఉద్దేశం ఉంది కాబట్టి. ఇంకా దేవుని యొక్క ప్రణాళిక ఈ లోకంలో అయిపోయింది, ఆయన తీసుకుంటారు. డెత్ ఇస్ నాట్ అన్ ఎండ్. ఇదేదో అయిపోయింది కాదు, మనకి పునరుద్ధానం ఉంది. మనం మరలా కలుసుకోబోతున్నాం మన ప్రియులని. మనం కోల్పోయిన వారిని మనం మరలా ఏం చేయగలుగుతాం, కలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ వస్తుంది, రాకపోకలో కాపాడుతున్నాడు కదా, మరి దేవుడు ఎందుకు కాపాడలేదు, కాదు, ఇంతవరకు దేవుడు కాపాడాడు, ఆయన సమయం వచ్చిన ఆయన దేవుడు తీసుకున్నారు. రెండోది, రక్షకుడు అని మరి ఎందుకు రక్షించలేదు, అబద్ధమా, కాదండి. చూడండి, ప్రవీణ్ గారి సాక్ష్యంలోనే ఆయన చెప్తారు ఏమని, నన్ను దేవుడు పాపము నుంచి విడిపించాడు, ఆయన నన్ను రక్షించాడు, శాపము నుండి నన్ను రక్షించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మలుచుకున్నాడు, ఆయన సాక్ష్యమే చెప్తున్నారు కదా. అంటే చూడండి, మనం రక్షణ వాక్యంలో ఎక్కడ దేవుడు చెప్పలేదు ఏమనంటే, అస్సలు ఈ భౌతిక మరణం జరగదు ఎవరికైనా, ఎక్కడ దేవుడు చెప్పలేదండి. ఈ జరిగే ఆ ముందు రోజు నేను ఈ వాక్యం చదివాను, 2వ కీర్తన 7వ వచనం చదివి అనుకుంటున్నాను, ప్రవ్వా ఏంటిది నాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నాం. చూడండి, 82వ కీర్తన 6-7 చదువుతాను. మీరు దైవములని మీరు అందరు సర్వోన్నత కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను, అయినను ఇతర మనుషులు చనిపోవడం మీరు కూడా చనిపోతారు, అధికారంలో ఒకడు కూలినట్లు మీరు కూడా కూలుతారు. అంటే చూడండి, దైవం, ఆయన బిడ్డలము మనం కదా. ఆయన ఏమని పిలుస్తున్నాడు, సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిస్తున్నాను, బిడ్డలుగానే. అయినా కూడా ఈ లోకంలో అందరికీ కలిగే మరణం మా అందరికీ కలుగుతుంది. కానీ ఆ మరణం వరకు మనల్ని ఏం చేస్తాడు, కంటి పాపల. అందుకే ఒక మాట చెప్తాను, నిజమైన క్రైస్తవుడికి మరణ భయం లేదండి. నిజంగా క్రీస్తుని అంగీకరించి ఆయన యొక్క శిలువ త్యాగాన్ని అనుభవం, ఎందుకని ఆయన మరణాన్ని మృంగివేశాడు, మనకి భయం లేదు. మరణం ఎప్పుడు మన కళ్ళెదుట వచ్చినా మనం ఏం చేస్తాం, ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలిగే శక్తి క్రీస్తులో ఉంది. హల్లెలూయా.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, మరణ భయం మనకి లేదు. మరలా దేవుడు ఏం చేశాడు? తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను వాగ్దానం చేశాడు. మనం ధన్యులమా కాదా? ఇప్పుడు చూడండి, ఎందుకు చెప్తున్నా అంటే దేవుని యొక్క వాగ్దానాలను మనం ఏం చేయకూడదు, సందేహించకూడదు. అయితే మనం అనుకున్న రీతిలో కాదండి. దేవుడు తన వాగ్దానాన్ని ఏ ఆలోచనతో తన వాగ్దానం చేశాడో ఆయన ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. ఆయన రాకపోకలో కాపాడుతాడు. ఇంతవరకు కాపాడాడు, తన బిడ్డల్ని కాపాడుకుంటాడు. రెండోది రక్షకుడు. ఆయన నిజమే మనందరి రక్షకుడు. ఆయన ఎక్కడి నుంచి విడిపించాడు మనల్ని? ఒక మాట చెప్తాను వినండి. ఈ రోజు నువ్వు పాపివా అయితే నువ్వు ధన్యుడవు కాదు. కానీ ఒకవేళ పాపివైనా కూడా నువ్వు దేవుని వద్దకు వచ్చి, ఇప్పుడు చూడండి, అబ్రహాము బలహీనుడు, మృతతుల్యమైన దేహం ఉన్నవాడే, కానీ దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. ఈ రోజు ఒకవేళ నువ్వు పాపివా అయితే నువ్వు ధన్యుడవు కాదు. కానీ దేవుడు చేసిన శిలువ త్యాగం మీద నువ్వు గనక విశ్వాసం ఉంచగలిగితే, వాక్యం చెప్తుంది నువ్వు ధన్యుడవి. అందుకే 32వ కీర్తనలో దావీదు భక్తుడు రాస్తుంటాడు, తన అతిక్రమములకు పరిహారం నొందిన, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. మనం ఇందాక చదివాం కదా 65వ కీర్తనలో, దేవుడే ఆయనే ప్రాయశ్చిత్తము చేస్తున్నాడంట. అందుకే చెప్తున్నానండి, ఒకవేళ ఆయన వాగ్దానం మీద నువ్వు నమ్మిక ఉంచగలిగితే నువ్వు ధన్యుడవే. రెండోది, నువ్వు ఆయన వాగ్దానం మీద నమ్మిక ఉంచగలిగితే దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. ఆ విశ్వాసం అంతా నేను నీతిమంతుడిగా తీర్చుతుంది. ఈ రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నావు? ఆత్మీయంగా చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నావా? ఈ రోజు పాపివైన స్థితిలో నరకపాత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో. కానీ ఒకవేళ ఈ రోజు నువ్వు నమ్మగలిగితే, అబ్రహాం ఏమని నమ్మాడని, మృతులైన వారిని కూడా ఆయన సజీవులుగా చేయగలడు అని అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎప్పుడైతే నమ్మాడో మృతతుల్యమైన దేహానికంటే ఏమొచ్చింది? బలము వచ్చింది. ఈ రోజు నువ్వు దేవుని నమ్మగలిగితే ఆయన నన్ను రక్షిస్తాడు, ఈ పరిస్థితి నుంచి విడిపిస్తాడని నమ్మగలిగితే, అందుకే యోహాను సువార్త 11:20 ఏమని రాయబడింది తెలుసా అండి? నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. హల్లెలూయా. ఈ లోకములో ఆత్మీయంగా చచ్చిపోయావా? ఇప్పుడైనా నన్ను బ్రతికించగలడు నా దేవుడు, నన్ను లేవనెత్తగలడు, ఈ పాప భూమి నుంచి నన్ను విడిపిస్తాను. నేను పాపినే, కానీ నేను నా ప్రభు వైపు చూస్తాను. ఒక్క తీర్మానం నువ్వు చేసుకోగలిగితే ఈ రోజు నువ్వు ధన్యుడివే అని వాక్యం సెలవు. ఎందుకనంటే ఆ విశ్వాసం ఏదైతే దేవుని నుండి పెడుతున్నావో ఆయన శక్తిమంతుడు, నిన్ను కడిగి శుద్ధికి, నీ పాపం నుంచి విడిపించడానికి, నిన్ను నరకపాత్రమైన జీవితం నుంచి విడిపించి ఆ జీవాన్ని నీకు ఇవ్వడానికి. అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే నమ్మికించాడు, మృత తుల్యమైన దేహానికి దేవుడు ఏమి ఇచ్చాడంటండి? శక్తినిచ్చాడు. ఆ యొక్క శరీరంలోంచి జీవం రావడానికి దేవుడు సహాయం. ఈ రోజు దేవుని సన్నిధిలో ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన సమర్థుడు నన్ను రక్షించడానికి, నన్ను కాపాడడానికి, ఆయన పరము నన్ను చేర్చడానికి, పరలోకము నాకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు నన్ను నమ్మగలిగితే ఆయన ఏం చేస్తాడు? చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నడిపిస్తాడు. అంత మాత్రమే కాదండి, మట్టి దేహములో మహిమైశ్వర్యం నింపుకొని తన మహిమార్థమే నిన్ను వాడుకోగలుగుతాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పగలను, ఇంతవరకు మనల్ని ఏం చేస్తాడు? బ్రతికించాడు, కాపాడాడు, తన వాగ్దానాన్ని ఇంతవరకు మన జీవితంలో నెరవేర్చుకున్నాడు. మనం ఎవరం? ధన్యులం. ఆయన వాగ్దానం మీద నమ్మిక ఉంచుతున్నాం కదా, మనం ధన్యులం. చూడండి, ఒక రోజు రాబోతుంది, మర్త్యమైన ఈ దేహము అమర్త్యతను పొందుకొని మహిమ దేహముగా మార్చబడుతున్నప్పుడు ఆ రోజు లోకం అంతా చూస్తుంది మనల్ని. అవునా కదా? మనము ధన్యులమే. మరొకసారి జ్ఞాపకం, నిజమైన క్రైస్తవుడుగా మరణానికి మనము భయపడమండి. ఎందుకో తెలుసా? మరణానికి ప్రభు మింగివేశాడు. మరణం అనేది ఏంటి? శాశ్వతమైన జీవితానికి ఒక ప్రారంభం. దానికి ఎవ్వరు మనం, ఆఫ్ కోర్స్ ఈ లోకంలో మనం కొంచెం కాలం ఆ ఎడబాటుకి మనం ఏం చేస్తాం? చాలా దుఃఖం ఉంటది, బాధ ఉంటది, ఉండదని నేను చెప్పట్లేదండి. కానీ నిరీక్షణ లేని ఇతరుడు వరే మనము దుఃఖించము. మనకి నిరీక్షణ ఏంటో తెలుసా? పునరుత్థానం. మనం లేస్తాం ఆయనతో కలిసి, మరలా మనం జీవించబోతున్నాం. పాపివా అయితే నువ్వు ధన్యుడు కాదు. కానీ ఆ పాపములో నువ్వు దేవుని వైపు చూడగలిగితే, ఆయన రక్షిస్తాడని చూడగలిగితే నువ్వు ధన్యుడివే అని వాక్యం చెప్తుంది. నిన్ను మార్చుకుని తన రాజ్యం కొరకు నడిపించుకుంటాడు. అబ్రహాం వల్ల బలహీనుడువా అయితే నువ్వు ధన్యుడు కాదు. కానీ ఆ బలహీనతను ఆయన నువ్వు విశ్వసించగలిగితే నువ్వు ధన్యుడవే. ఆ తర్వాత హింసింపబడుతున్నారా? మనం ధన్యులమే. అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకుతున్నారా? మనం ధన్యులమే. నిందింపబడుతున్నామా? మనం ధన్యులమే. జ్ఞానము కలిగిన వారైతే ఈ లోకము కొరకు ప్రయాసపడరు, శాశ్వతమైన ఆ జీవము కొరకు ప్రయాసపడతారు. వాగ్దానం చేశాడు కదండి దేవుడు, ఆ నిత్యరాజ్యాన్ని ఇస్తా అన్నాడు కదా. ఎందరైతే నిజముగా ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఆ రాజ్యము కొరకు ఏదైతే ప్రయాసపడతారో వారందరూ కూడా ధన్యులే. దేవుని సన్నిధిలో ఓపికతో ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన. ఆత్మీకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రములు. అమూల్యమైన మాటలు మీరు మాతో మాట్లాడినందుని బట్టి వందనాలు నాయన. ప్రభా, నీ వాగ్దానాలను ఏమాత్రం సందేహించకుండా ప్రభా తండ్రి, నిన్ను నమ్మిన వారు ధన్యులు అని చెప్పావు. నీ సన్నిధిలో నివసించేవారు ధన్యులు అని చెప్పావు తండ్రి. నీ సన్నిధిలో నిన్ను నమ్మినప్పుడు మేము బలవంతులు అవుతాం కనుక అట్టి ధన్యత బిడ్డలందరూ పొంది ఉన్న మేము ప్రభా గ్రహించుకొని స్తుతులు చెల్లిస్తూ ఆరాధన చేస్తూ ఎల్లప్పుడూ ముందుకు సాగిపోయి ఉన్న తండ్రి, నిన్ను మహిమపరిచి జీవితాన్ని జీవించుట కృప చూపించమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మిక్కిలిగానేమతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.